హాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు నేను గుత్తి వంకాయ ఫ్రై, వామాకు రసం చేశాను. నేను ఎలా చేశానో మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. గుత్తి వంకాయలు తెచ్చుకొని వాటికి 4 భాగాలుగా కట్ చేసుకొని ఉప్పు రాసి ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇంకో బాండీలోని కొబ్బరి, నువ్వులు, మినప్పప్పు, ఎండుమిర్చి, కొన్ని మిరియాలు, లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క ముక్క వేసి బాగా వేయించేసుకొని ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసేసానండి. అది కూడా వేయించేసాను. వేగిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూడండి, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీ పట్టిన తర్వాత బాండీలో నూనె పోసుకొని ఈ మసాలా వేసి బాగా వేయించేసుకోండి. ఆల్రెడీ నేను వేయించేసుకున్నాను. ఇందులోని వేయించుకున్న గుత్తి వంకాయలు తెచ్చి అందులోని వేసుకొని కొంచెం కలుపుకోండి. గ్రేవీ ఎక్కువ ఉంది కాబట్టి వంకాయల్లోకి వెళ్ళిద్దో లోపలికి, అదే 4 భాగాలుగా కట్ చేసాం కదా, అందులో వెళ్ళిద్దో లేదో అనుకుంటారేమో. ఖచ్చితంగా వెళ్ళిద్ది, కలిసిపోయిద్ది శుభ్రంగానే, మంచిగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. నిజంగా చాలా బాగుంది గుత్తి వంకాయ ఫ్రై. నేను వామాకు రసం పెట్టానండి. దీనికి వామాకు రసం పెట్టాను. ఆల్రెడీ రసం ఒకసారి చూపించాను నేను వీడియోలని, అందుకే రసం చూపించలేదు. వంకాయ ఫ్రై, వామాకు రసం సూపర్ బాగుంది. ఎప్పుడైనా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చూడండి, వంకాయ ఫ్రై మీద వామాకు పెట్టాను నేను. ఊరకే అట్ట, కొత్తిమీర అది లేదండి, అందుకే వేయలేదు. చాలా బాగుంది కదా. వామాకు రసం కూడా చాలా టేస్ట్గా ఉంది. మిరియాలు అవి వేసి పెట్టాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. అయిపోయింది, రసం అయిపోయింది, ఫ్రై అయిపోయింది. థ్యాంక్స్ అండి.